సో బిగ్ బాస్ సోహెల్ మనతో పాటు ఉన్నారు. సో ఆయన రెగ్యులర్గా ఏం తింటుంటారు, ఆయన డైట్ ప్లాన్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి సోహెల్ గారు. హాయ్ అన్న, హాయ్ అన్న. సో ఎలాంటి ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటుంటారు? అంటే మార్నింగ్ మాత్రం 5 బాయిల్డ్ ఎగ్స్, ఒక క్యారెట్ జ్యూస్ అండ్ రాగి, ఇది మాత్రం కంపల్సరీ, ఇది కంపల్సరీ కావాలి. ఇక దీని తర్వాత ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఉంటే అది చేసేస్తా లైట్గా అంతే. అండ్ బాదం తినేస్తా, మార్నింగ్ 10 బాదం. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. మధ్యాహ్నం ఏది పడితే అది తినేస్తా. ఇక అదేమన్నా అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, పప్పు అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, బిర్యానీ అవ్వచ్చు, ఏదైనా తినేస్తా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదైనా స్నాక్ లాగా లైక్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ తింటా ఈవినింగ్ టైంలో 4కి అట్లా. తర్వాత మళ్ళీ నైట్ లైట్ 2 చపాతీస్ తినేసి ఏదైనా కర్రీ ఉంటే తినేస్తా. ఇది నా రెగ్యులర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నా డైట్ ప్లాన్ అన్న. ఎక్కువ ఏం తినా అనుకుంటూనే మంచి ప్లాన్ అయితే ఉంది మీకు. సో ఏంటి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీది? నాకు మటన్ చికెన్ అంటే ఇష్టం అన్న. నాకు మటన్ ఎక్కువ ఇష్టం బేసికలీ. సో మటన్లో నాకు ఫ్రై చేసి ఇచ్చినా, గ్రేవీ ఇచ్చినా మస్తు ఇష్టము. కానీ ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసిన. మొన్నటిదాకా మొత్తం మానేసి ఒక 2 months దాకా వెజ్ అయిపోయినా, 1.5-2 months వరకు. ఎందుకంటే కొంచెం ఆ మసాలా దీని లోపల కొంచెం అల్సర్లా చిన్న వస్తుంది, జాగ్రత్త అంటే కొంచెం మానేసిన. బట్ మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు డైట్ ఏం లేదన్న, కుమ్ముతన్నా. ఎందుకంటే ప్రమోషన్స్ కదా, నో జిమ్, నో డైట్, నథింగ్. అది నిద్ర లేదు. సో మీరు కుక్ చేస్తారా? అయ్యే మస్తు చేస్తాను నేను. కొత్తిమీరను మన కరివేపాకు తీసుకొచ్చినా కూడా ఆ రెండింటితో కూడా కర్రీ చేస్తాను నేను. ఒక ఉల్లిగడ్డ ఉన్నా కూడా దాంతో కర్రీ ఎట్లా చేయాలో తెలుసు నాకు. సో ఎంత ఆఫన్గా కుక్ చేస్తుంటారండి? ఎంత ఆఫన్ అంటే ఎంత రెగ్యులర్గా కుక్ చేస్తుంటారు? ఇప్పుడు తగ్గింది కుకింగ్. అంటే మా మమ్మీ వాళ్ళు లాస్ట్ ఒక 1 year నుంచి నాతో పాటే ఉన్నారు కాబట్టి, ఆ 2 years నుంచి నాతో పాటే ఉన్నారు కాబట్టి నాకు కుకింగ్ ఈ మధ్య కొంచెం తగ్గింది. బట్ బిఫోర్ దట్ ఐ యూస్ టు కుక్ అనమాట. చికెన్ అన్ని టైప్స్ ఆఫ్ ఇది చేసేవాడిని. అంటే రూమ్లో ఉన్నప్పుడు బ్యాచిలర్ రూమ్లో ఉన్నప్పుడు నేనే కుక్ చేసేవాడిని. అది. సో ఇంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారా, రెస్టారెంట్ ఫుడ్? బయట ఫుడ్ ఇప్పుడైతే బయట ఫుడ్ అవుతుంది. నాకు ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ అవుతుంది. బిర్యానీలు, మసాలాలు అవి ఇవి ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడే తగ్గించిన అల్సర్లు వస్తున్నాయి అని చెప్పి అన్నారు. అది 1.5-2 months తగ్గించిన, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటున్నా. కానీ మార్నింగ్ మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇదే చెప్పినా కదా, ఇది మాత్రం రెగ్యులర్. 5 బాయిల్డ్ ఎగ్స్, ఒక 10 బాదాం, 1 క్యారెట్ జ్యూస్, 1 రాగి, ఇది మాత్రం పక్కా. ఓకే. సో హైదరాబాద్లో ఎలాంటి ఫుడ్ ఎక్కువగా, ఎలాంటి రెస్టారెంట్లో మీరు ఎక్కువగా ఫుడ్ తీసుకుంటుంటారు? నేను ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్? నేను కృష్ణపట్నం అండ్ క్షత్రియ, ఈ రెండింటిని దగ్గరికి వెళ్తాను నేను ఎక్కువ ఫుడ్ కోసం అయితే. సో కృష్ణపట్నం ఎక్కువ మెయిన్. సో క్షత్రియ కూడా బాగుంటుంది ఫుడ్. సో అక్కడ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటారు? అందులో బిర్యానీ కైండ్ ఆఫ్ బిర్యానీస్ ఉంటుంది. దాన్ని ఏదో అంటారు మరి, లైక్ పులావ్ అని, అదని ఇదని చాలా బాగుంటుంది. మీకు కృష్ణపట్నంలో కూడా డిఫరెంట్ బిర్యానీస్ ఉంటాయి. రెగ్యులర్ హైదరాబాదీ బిర్యానీస్ కాకుండా అలా పులావ్స్ ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి. సో ఆ రెండింటికి చాలా ఫేమస్. ఏం మాట్లాడినా కానీ బిర్యానీయే 100% పులావ్ బిర్యానీ ఇదే. అంటే ఇంకా వేరే ఇంకా లేదన్న అట్లనే ఉండదు ఇంకా వేరేది. ఓకే. సో బిర్యానీలో ఏదైనా వెరైటీగా బిర్యానీ ట్రై చేసిరా? రెగ్యులర్ అంటే మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివి కాకుండా సో ఏదైనా ఫ్లేవర్డ్ బిర్యానీ, కాకరకాయ బిర్యానీ అనో లేకపోతే ఇంకోటి క్రాబ్ బిర్యానీ అని చేసారు, అది తిన్నా నేను క్షత్రియాలో ఒకసారి. అండ్ కృష్ణపట్నంలో కూడా కీమా బిర్యానీ ఒకటి దొరుకుతుంది, అది బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు హీరో అయిపోయారు కాబట్టి, ఇంతకుముందు అంటే బ్యాచిలర్, అప్పుడు అన్నీ మీరు వండుకున్నారు, తిన్నారు, అయిపోయింది. సో ఇప్పుడు హీరో కాబట్టి, సో హీరో అనగానే మనకు కొంచెం ఫిజిక్, ఆ మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, సో డైట్ ఎక్కువ తీసుకుంటుంటారు. సో మీరు డైట్ అయితే మీరు ఆల్రెడీ మీరు చెప్పేసారు కాబట్టి, సో ఆ డైట్లో ఎప్పుడన్నా మీరు చీట్ చేయడం జరిగిందా? ఈ వద్దురాబాయ్ క్యారెట్లు, ఈ బాదాంలు వద్దురాబాయ్ అన్నట్టు? అంటే ఒక్కటన్నా నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదంతా ఏంది ప్రమోషనల్ టూర్, అది ఇది ప్రమోషన్స్ అని చెప్పి తిరుగుతున్నాం. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే డైట్ అవ్వదన్న. ఇప్పుడు ఈ టైంలో డైట్ అవ్వదు, జిమ్ కూడా అవ్వదు. ఇక కొంచెం పెరిగింది ఆల్రెడీ కొంచెం. ఎవరన్నా యాప్స్ ఇంకా స్టార్ట్ చేయలేదంటే ఒక పని చేయండి, యాప్ స్టార్ట్ చేయకండి, సపరేట్గా రన్నింగ్ చేయండి. ఎందుకంటే యాప్స్ చేసి సడన్గా మళ్ళీ వదిలేసారు అనుకో, ఇంత 30 పొట్టొస్తుంది మళ్ళీ. అదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకు అదే ప్రాబ్లం. ఇప్పుడు నాకు అది పొట్ట లేకుండే, ప్లేన్ ఉండే, అనవసరంగా నేను యాప్స్ చేసిన. దానివల్ల ఏంటంటే మళ్ళీ వదిలేసరికి మళ్ళీ కొంచెం బెలూన్లాగా ఊపుతుంది అనమాట పొట్ట లైట్గా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ మూవీ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.